హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేసిన స్టోరీ వచ్చేసి రాక్షసుడు పార్ట్ వచ్చేసి 17 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక సిట్టి కామెంట్ కూడా రాయండి. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా. నీరజ ఇంట్లో వారు పేపర్లో వేసిన నీరజ పెళ్లి ఫోటోలను చూసి చివరికి నిరుపం నంద అడ్రస్ని తెలుసుకుని ఆ ఇంటికి వెళ్తారు. ఇంకొక వైపు పేపర్లో వార్త చదివిన నిరుపం అది చూసి ఇదంతా నీరజ ప్లాన్ చేసింది అని పసిగట్టి ఆమెతో నువ్విప్పుడు జరగబోయే పరిణామాలకు కారణమవుతావు అంటూ ఆమెను బెదిరించి బయట అరుపులు వినిపించగానే నిరుపం బయటకు వెళ్ళగా గోవిందం నిరుపంని తేరిపారా చూస్తూ ఉంటే నగేష్కి నందను చూడంగానే అతను పరువు పోవడానికి, కూతురు తనను కాదని వెళ్ళిపోవడానికి కారణం అతనే అనుకోగానే మనసులో కోపం పెరిగిపోతూ ఉంటే నిరుపం మాత్రం వారందరినీ కోపంగా ఎర్రని కళ్ళతో చూస్తూ ఉంటే లేక పొగరుగా ఇంట్లో నుంచి బయటికి వచ్చి వాళ్లను కోపంగా చూస్తున్న నందను చూస్తూ ఉష కూడా అక్కడే ఉండి ఉంటుంది అని భావించి అసలు వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి అన్నట్లుగా ఉషా ఉషా బయటకు రావే, చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఇంట్లో ఏమీ తెలియని నంగిలాగా దాక్కుంటే మేం వదిలిపెడతామనుకుంటున్నావా అంటూ అరవడంతో అసలే ఆ గొంతు ఉష మనసులో కొంచెం అలజడి రేపుతూ ఉంటే ఇప్పుడు ఆ గొంతు చాలా స్పష్టంగా కోపంగా వినిపిస్తూ ఉంటే ఆ గొంతును గుర్తుపట్టిన ఉష వేగంగా చాలా అనుమానాలతో హడావుడిగా బయటికి వస్తే వెంకటనంద, పూర్ణిమ అక్కడ ఉన్న వారందరినీ చూస్తూ ఏంట్రా ఈ చెత్త మనుషులు ఇలా పొద్దు పొద్దున్నే మన ఇంటి మీద వచ్చి పడ్డారు అంటూ మనవడిని చూస్తూ అడగ్గా శ్రేయ, మధులిక అక్కడ ఏం జరిగినా సరే వారు మౌనంగా చూస్తూ ఉందామంటూ అప్పుడే విషయం అర్థం చేసుకుని మనమేం చేయాలో ప్లాన్ చేసుకుందాం అనుకుని ఇంట్లో నుంచి ఎలాంటి భావం లేకుండా నీరజ బయటికి రావడం చూసి దీనంతటికీ కొంపదీసి కారణం ఇదైతే కాదు కదా అంటూ కోపంగా నీరజను చూస్తూ ఉన్నారు. అయితే బయటకు వచ్చిన మనవరాలిని చూసిన గోవిందం నీరజను, ఉషను అలా పక్కపక్కన చూసి ఏంటమ్మా ఇదంతా అంటూ ఆప్యాయంగా నీరజను అడగ్గా ఉష మాత్రం అయోమయంగా తన తండ్రి మాటలు అర్థం కాక ఎవరిని అడిగాడో కూడా తెలియక ఆలోచిస్తూ ఉంటే నీరజ అప్పుడే తాతయ్య అంటూ పిలవడంతో అక్కడ నంద తప్ప మిగిలిన అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఫుల్ షాక్ అయితే ఉష ఆ మాట వినడంతోనే ఆమె నీరజ వైపు తిరిగి నమ్మలేకపోతూ నీరజ దగ్గరికి వెళ్ళి ఆమె భుజాలు పట్టుకొని గట్టిగా ఊపుతూ నీరజ ఏంటి నువ్వు నా నాన్నకు మనవరాలివా, నా మేనకోడలివా, అంటే నువ్వు ఎవరి కూతురువి, నగేష్ అన్న కూతురువా లేదా భవేష్ అన్న కూతురువా అంటూ అడుగుతూ ఉంటే లేక మాత్రం అబ్బా వచ్చిందండి నంగనాచి, ఏమీ నాటకాలు ఆడుతున్నావే, ఏమీ తెలియనట్లుగా, నీకేమీ తెలియకుండానే అది ఈరోజు నీ ఇంటికి కోడలిగా వచ్చిందా, ఆ రోజు నిన్ను వదిలిపెట్టి మేం తప్పు చేశామే, నీ మొగుడితో పాటు నిన్ను కూడా అంటూ ఆమె మాటలు ఇంకా పూర్తి కాకముందే నంద ఆమె ముందుకు వెళ్ళిపోయి కోపంగా పీక పట్టుకొని ఇంకొక్క మాట నీ నోటి నుంచి మా అమ్మ గురించి బయటికి వచ్చిందో ఇక్కడే నీ ప్రాణాలను నేను నిలువునా తీసేస్తా అంటూ కోపంతో కళ్ళెర్ర చేసి చూస్తూ మాట్లాడుతూ ఉంటే మనీష్, నగేష్ నిరుపం మీదకు కొట్టడం కోసం రాబోతూ ఉండగా నిరుపం మనీష్ గొంతును కూడా పట్టుకొని వత్తుతూ ఉంటే నిరుపంను కొట్టడం కోసం నగేష్ పక్కనే ఉన్న కర్రను తీసుకోబోతూ ఉండగా అతని దెబ్బ తన అన్న మీద పడకముందే ఎక్కడి నుంచి వచ్చాడో శౌర్య వచ్చేసి నగేష్ని గట్టిగా చేతులతో ఒక నెట్టు నెట్టేశాడు. దాంతో అతను దూరంగా వెళ్ళిపడి వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ ఉంటే శౌర్య కోపంగా నగేష్కి వార్నింగ్ ఇస్తూ నా అన్న ఒంటి మీద చెయ్యి వెయ్యాలి అని చూస్తే నిన్నిక్కడే చంపేస్తా అంటూ కోపంగా అతన్ని చూస్తూ అన్నాడు. నందా చేతిలో ఊపిరి ఆడక లేక మనీష్ గింజుకుంటూ ఉంటే దాన్ని చూసిన ఉష నంద దగ్గరికి వచ్చి నందా నందా ప్లీజ్ వాళ్ళని వదిలే నందా, అమ్మను చెప్తున్నాను విను అంటూ అతన్ని చిన్నగా దెబ్బలు వేస్తూ ఏడుస్తూ చెబుతూ ఉంటే
నందా మాత్రం లేఖను, మనీష్ని ఏమాత్రం వదలకుండా ఇంకా పట్టు బిగుస్తూ ఉంటే శౌర్య తొయ్యడం వల్ల దూరంగా వెళ్ళిపడిన నగేష్ కూడా కోపంగా అతని దగ్గరికి వస్తూ ఉష మాటలు విని ఆగిపోగా అక్కడికి వచ్చినప్పటి నుంచి తననే అనుమానంగా చూస్తున్న గోవిందం ఆ మాటలకు ఆశ్చర్యంగా నందను చూస్తూ ఉంటే తననే చూస్తున్న అందరి భావాలను గమనించిన నంద కోపంగా తన చేతిలో ఉన్న ఇద్దరి మీద మరింత పట్టును బిగించి, ఎందుకమ్మా నేను ఇప్పుడు వీళ్ళను వదిలేయాలి, ఎందుకు వదిలేయాలి చెప్పు అంటూ వాళ్ళిద్దరి వైపు క్రూరంగా చూస్తూ, వీళ్ళే కదా, ఇలానే కదా నా అక్క నందినిని చంపింది, నీకు కడుపు కోతను మిగిల్చింది, అది కూడా నేను అనుకుని కావాలనే వీళ్ళు మా అక్కను చంపేశారు. ఆ చావును నేను కళ్ళారా చూసా అమ్మా. అది పొరపాటుగా జరిగిన చావు ఏ మాత్రం కాదు. ఆ రోజు మా అక్క చావుకి నువ్వు పడ్డ భయానికి మా నాన్న ఉన్న స్థితికి నేను నిలువెత్తు సాక్ష్యాన్ని. మరి ఆ సాక్ష్యమైన నేను వీళ్ళు చేసిన నేరాలకు శిక్షను విధించాలి కదా. అందుకే అమ్మా ఆ రోజు నా కళ్ళు చూసిన దృశ్యం నుండి ఈరోజు వీళ్ళు నా చేతిలో బందీ అయిన క్షణం వరకు నేను నా ప్రతి శ్వాస కూడా వీళ్ళ పతనం కోసమే తీసుకున్నా అమ్మా. నేను చిన్న వయసు నుండి అనుభవించిన బాధ అంతా ఇంత కాదు. ప్రతిరోజు వీళ్ళు చిరునవ్వుతో బ్రతకడం చూస్తూ ఉంటే రాత్రులు నాకు అసలు నిద్ర పట్టేది కాదు. అందుకోసమే, కేవలం అందుకోసం మాత్రమే వీళ్ళు చేసిన ప్రతి తప్పును ప్రతి నిమిషం వీళ్ళకు గుర్తు చేయడం కోసమే మీ అన్న నగేష్ కూతురైన నీరజను ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటూ చెప్పగానే అక్కడ అందరికీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. వారి లోపల ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం కూడా దొరికింది. నందా చెప్పిందంతా విన్న ఉష మాత్రం, నందా ప్లీజ్, నందా ప్లీజ్ రా, వాళ్ళని వదిలేరా అంటూ ఏడుస్తూ కన్నీళ్ల కళ్ళతో చెబుతూ ఉంటే నందకు అతనిలో ఉన్న కోపం తన తల్లి కన్నీళ్లు చూసి మరింతగా పెరిగిపోతూ, అమ్మ ప్లీజ్ అమ్మా, నువ్వు ఇంకా ఇలా ఎమోషనల్గా నాటకాలు నా ముందు ఆడడం మానేయ్. మొన్న కూడా అంతే, నీరజను అనవసరంగా కాపాడేలా చేశావు. కానీ ఇప్పుడు అస్సలు అలా కుదరదు. వీళ్ళను ఇప్పుడు నీ కోసం నేను వదిలేస్తానేమో, కానీ నువ్వు వీళ్ళ కారణం వల్ల ఇంకొక్కసారి ఏడిస్తే మాత్రం నేను ఖచ్చితంగా వీళ్ళను చంపేస్తా. నీ కళ్ళ ముందే చంపేస్తా. నువ్వు ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో అంటూ చెప్పగానే ఆమె కూడా నందా కోపాన్ని చూస్తూ భయపడుతూ కన్నీళ్లను తుడుచుకుంది. నందా వాళ్ళను వదిలేశాడు. లేక మనీష్ ఒక్కసారిగా కింద పడిపోయి మెల్లగా ఊపిరి తీసుకుంటూ ఉషను చంపేసేలా చూస్తూ లేక జరిగిన దానికి కోపంగా పైకి లేచి, నువ్వు ఇప్పటికీ కూడా మారలేదే. ఆ రోజుల్లో అంత జరిగిన తరువాత కూడా నీ కూతురు నీ మొగుడు చనిపోయిన తరువాత కూడా ఉన్న ఇద్దరి బిడ్డలను జాగ్రత్తగా పెంచుకోకుండా ఇలా మా మీద కక్షను నూరి పోసి పెంచావా. ఇక చూడు, ఉన్న ఇద్దరిని కూడా చంపేస్తా అంటూ ఈసారి ఆ మాట పూర్తి కాకముందే లేక చెంప చెల్లుమనిపించిన శబ్దం ఆ ప్రదేశమంతా మారుమోగింది. లేక తను చూస్తుంది నమ్మలేక చెంప మీద చెయ్యి వేసుకుని చూస్తూ ఉంటే ఉష మాత్రం కోపంగా, చూడు, ఇంకొక్కసారి నీ నోటి నుంచి నా పిల్లల చావు గురించి మాట్లాడితే నిన్ను ఇప్పుడే ఇక్కడే నేనే చంపేస్తా. నేను కాదే మారాల్సింది, నువ్వు మారాలే. అలాగే నీ వెనక ఉన్న ఈ మూర్ఖులు మారాలి. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ సరే మీరు ఇలాగే ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళిలా ఉండడానికి కారణం నువ్వు. నీలోనే కుళ్ళు కుతంత్రాలు రవ్వంత కూడా మారలేదు. నేనేమి నా కొడుక్కి ఏ రోజు కూడా ఏ విషయం చెప్పలేదు. అది నా జీవితంలో పీడకల అని అక్కడితోనే మర్చిపోవాలి అనుకున్నా. ఏ రోజు మీ మీద పగ తీర్చుకోవాలని నేను అనుకోలేదు అంటూ ఉంటే మనీష్ మాత్రం కోపంగా, ఉషా, నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నా అక్కను కొడతావు. మా ఎంగిలి మెతుకులు తిని మమ్మల్నే ఈరోజు నువ్వు ఎదిరించి మాట్లాడతావా. పైగా చంపుతానని బెదిరిస్తావా నిన్ను అంటూ ఆమెను కోపంగా తిరుగుతూ కొట్టడం కోసం వెళ్తూ ఉంటే నంద మనీష్ని కాలితో బలంగా తన్నడంతో మనీష్ 10 అడుగుల దూరంలో వెళ్ళి పడితే నగేష్ అదంతా చూస్తూ, అరే నంద నిన్ను అంటూ అతని మీదకు రాబోతూ ఉంటే నంద నగేష్ని కూడా కొట్టడం కోసం సిద్ధమవుతూ ఉండగా నగేష్ నందను చేరేలోపే నీరజ నంద ముందు వచ్చి నుంచొని, నానా ఆగండి, నంద ఇప్పుడు నా భర్త. నేను ఈ పెళ్ళిని నా ఇష్ట ప్రకారమే నందను ప్రేమించి పెళ్లి
పెళ్లి చేసుకున్నా, తను నన్ను మోసం చేయలేదు, ఏ మాయమాటలు కూడా చెప్పలేదు అనడంతోనే నగేష్ నీరజ మాటలకు లాగిపెట్టి ఒక్కటి పీకాడు. ఆమెకు ఆ దెబ్బ తినడం వల్ల నీరజ కళ్ళు బైర్లు కమ్మి పెదవి చిట్లి రక్తం కూడా వచ్చింది. కూతుర్ని కొట్టిన నగేష్ ఆమె తెల్లని చెంప మీద ఎర్రటి చారికలతో అతని వేళ్ల అచ్చులు పడడం, అలాగే కూతురు రక్తాన్ని కంటితో చూడడంతో అతనిలోని కోపం కొంచెం బాధగా మారిపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఎంత కోపం వచ్చినా సరే ఇంతవరకు నగేష్ ఎప్పుడూ పిల్లల మీద కోపం తెచ్చుకొని అరవడం తప్ప చెయ్యి చేసుకున్నది లేదు. కానీ మొదటిసారి కూతురు మీద అలా చేసుకోవడంతో నగేష్కి మనసంతా భారంగా అయిపోయింది. కానీ నీరజను అలా చూసిన ఉష, వెంకటనంద, పూర్ణిమ నీరజ దగ్గరికి వస్తే ఉష అక్కడ అందరినీ చూస్తూ, మీరు ఇంకా కూడా మారలేదు, ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ఇలా మూర్ఖంగానే ఉంటారా, మీకన్నా పశువులే నయ్యం అంటూ నీరజ రక్తాన్ని తుడుస్తూ వారిని అరుస్తూ ఉంటే ఆమె మాటలకు లేక కోపంతో ఊగిపోతూ, మేమసలు ఇలా మారడానికి కారణం నువ్వేనే, మాలో ఈ లక్షణాలు రావడానికి కారణం, మేము ఇలా దిగజారడానికి కారణం నువ్వు చేసిన మోసాలే. ఆ రోజు దేవుడి దయ వల్ల ఎలాగో మా చేతి నుంచి చావును తప్పించుకున్నావు. కానీ నీ మొగుడు ఎలాగో చచ్చాడులే అనుకొని ఉన్న పిల్లలనైనా మా జోలికి రాకుండా పెంచుకుందామని బుద్ధి లేకుండా వాళ్లకు ఇలా పగలంటూ ప్రతీకారాలంటూ మా మీదకు నూరిపోసి రాక్షసుని పెంచినట్టు కొడుకులిద్దరినీ పెంచి మా మీదకు ఇప్పుడు వదిలేసి ఇంకా మమ్మల్నే అంటావేంటి, నీకు మొగుడు చచ్చినా కూడా అంటూ ఇంకా మళ్ళీ మాట్లాడబోతూ ఉండగా మళ్ళీ లేఖ చెంప పగిలిన శబ్దం వినిపించింది. కానీ ఈసారి కొట్టింది ఉష కాదు, నంద కాదు, పూర్ణిమ. ఆమె లేఖను కొట్టి కోపంతో, ఏమే పాపిష్టిదానే, నువ్వు అసలు మనిషివేనే, ఒక ఆడదానివై ఉండి మిమ్మల్ని ప్రేమగా ఎత్తుకొని పెంచిన మీ అక్క సౌభాగ్యాన్నే చెడిపేశానని ఎంత ధైర్యంగా చెప్పేస్తున్నావే, అయినా నీలాంటి పశువులకు నా మనవడు నందానే సరైనవాడు అంటూ అతన్ని చూస్తూ ఉంటే గోవిందం మాత్రం అప్పటిదాకా జరిగేదంతా బాధగా చూస్తూ మనసంతా భారంగా అయిపోయి చిన్నగా అతనికి గుండెలలో సన్నని నొప్పి మొదలవుతూ ఉంటే ఉషను చూస్తూ, ఉషా, నిజంగా నీ కొడుకు మనసులో ఏముందో, వాడు ఎందుకు ఇలా చేశాడో నీకు తెలియదా, నువ్వు చెబితే చేశాడా లేక ఇంకేదన్నా కారణంతో చేశాడా, నువ్వేమీ చెప్పకుండా తనకు అసలు ఇదంతా ఎలా తెలుసు, నువ్వు అసలు ఇలా ఎలా నీ మేనకోడలి ద్వారా మా మీద పగ తీర్చుకోవాలి అనుకున్నావు, తను కూడా నీలాంటి ఆడపిల్ల కదా, తనకేమీ తెలియదు కదా అంటూ ఉంటే నంద అదంతా విని, చూడండి, దీనికి మా అమ్మకు అసలు ఎలాంటి సంబంధం లేదు, మీరిప్పుడు ఇలా వచ్చి మా ఇంటి మీద గొడవ మొదలు పెట్టేంత వరకు అసలు తనకు నీరజ ఎవరో తనకు ఏమవుతుందో అస్సలు తెలియదు. నేను ఈ పెళ్లి చేసుకోవడానికి నాకు 2 కారణాలున్నాయి. అది 1 మీ మీద పగ సాధించడం కోసం, 2 మా నాన్నకు పని మనిషిగా మీ ఇంటి మనిషిని ఉంచడం కోసం అంటూ చెప్పగానే మనీష్, లేక, గోవిందం, నగేష్ ఆ మాటలకు కంగు తిని, మనీష్ అయితే పని మనిషిగా, అది కూడా మీ నాన్నక, అంటే మీ నాన్న అంటూ గొనుగుతూ ఉంటే లేక నందా మాటలన్నీ విని తన చూపంతా ఉష మీద పెడితే ఉషలో ముత్తైదు తాలూకు చిహ్నాలు అన్నీ ఉండడం చూసి నమ్మలేకపోతూ ఉంటే, మనీష్, అయితే నువ్వు అన్నదానికి అర్థమేంటి, ఆ రోజు మీ నాన్న అంటూ ఉండగా నగేష్, అంటే ఇప్పుడు నువ్వేమంటావు, మీ అక్క కారణంగా నువ్వెలా ఆ రోజు బ్రతికిపోయావో మీ నాన్న కూడా ఆ రోజు జరిగిన గొడవల్లో అంటూ ఇక మాట్లాడలేక ఉషను చూస్తూ ఏదో తెలియని ఫీలింగ్లో అలాగే ఉండిపోతే గోవిందం మాత్రం మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాడు. తన కూతురు ఎర్రని సింధూరం చూసి, నంద, అవును, మా నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బ్రతికే ఉన్నాడు, కానీ కోమాలో ఉన్నాడు, అందుకే మా నాన్నకు ఒక పని మనిషి కావాలి, ఆ పని మనిషి మీ ఇంటిదై ఉండాలి, కేవలం అందుకోసం మాత్రమే మీ 2 కుటుంబాలకు బలమైన నీరజను మీ నుంచి విడదీసి ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకొని ఈరోజు నా తండ్రికి దాన్ని పని మనిషిగా ఈ ఇంటికి తీసుకొని వచ్చా, అసలు నేను నీరజనే ఎందుకు తీసుకువచ్చానో తెలుసా, ఈ లేఖ కొడుకు ఉన్నాడు కదా తేజ్, వాడికి నీరజ అంటే ప్రాణం, పైగా ఆ మనీష్ గాడికి అసలు మగ పిల్లలు కూడా లేరు, తేజ్ మాత్రమే ఆ ఇంటికి వారసుడు, సో ఒక్క దెబ్బతో మీ 2 కుటుంబాల మీద నేను పగ తీర్చుకోవడం కోసమే ఈ నీరజను తీసుకుని వచ్చా,
నీరజను తీసుకువచ్చి గోవిందం ఇంట్లో చిచ్చు పెడితే ప్రేమించిన అమ్మాయిని దూరం చేసి మీ 2 కుటుంబాలకు వారసులైన మీ కొడుకు గుండెలలో మంట పెట్టా అంటూ ఉంటే గోవిందం నందను బాధగా చూస్తూ, ఏమీ తెలియని దానికి ఇలాంటి శిక్ష వేయడం నీకు తప్పుగా అనిపించలేదా అనగానే నంద మనసులో ఆ మాట ముళ్ళులా గుచ్చుకుంటున్నా సరే పైకి మాత్రం, చూడు, మా అమ్మ ఇన్ని రోజులు ఎలాంటి బాధ అయితే మీ వల్ల పడిందో అదే బాధ ఇప్పుడు నీరజ పడడం మీరు చూస్తారు. అది ఎలాగో ఎందుకో తెలుసా? మా అమ్మ మీ 2 కుటుంబాల మాటను కాదని మా నాన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా మా అమ్మ మా నాన్న సుఖంగా ఉండకూడదు అని మీ పరువు ప్రతిష్ట అంటూ పిచ్చి పట్టిన పశువుల్లా కొన్ని సంవత్సరాలు మమ్మల్ని వెంటాడి వేధించి తనను చేసుకున్నందుకు మా నాన్నను, వాళ్లకు పుట్టినందుకు మమ్మల్ని చంపాలి అనుకున్నారు కదా. అప్పుడెక్కడికి పోయినాయి ఇవన్నీ? మాకేం తెలియకుండా మమ్మల్ని శిక్షించాలి అనుకోలేదు. అందుకేగా మా అక్కను చంపి మా నుంచి దూరం చేసి మా నాన్నను చావు దెబ్బ కొట్టారు. అప్పుడు తన పరిస్థితి ఏంటో ఒక్కసారైనా మీరు ఊహించారా? ఓవైపు కడుపు కోత, మరోవైపు గుండె మీద తాళి కట్టినవాడు చలనం లేకుండా చావుకు దగ్గరగా ఉండడం. ఇదంతా ఎవరి వల్ల? కేవలం మీ వల్లే కదూ. మా నాన్నను అలా చూస్తూ ఏ రోజు తను కంటి నిండా నిద్రపోలేదు. మీకు ఆ విషయం తెలుసా? మా గురించి ఆలోచిస్తూ అలాగే మంచం పట్టిన మా నాన్నను అలా చూస్తూ ఏ ఒక్క పూట నవ్వు లేకుండా జీవోత్సవంలా బతికింది. ఏ గంట ఏ వార్త వినాల్సి వస్తుందో, ఏ రోజు ఏం జరుగుతుందో అంటూ నిద్ర లేక, కడుపు నిండా సరిగా తిండి లేక, ఒకప్పుడు ఆదుకునే వాళ్ళు లేక తను నరకం చూసింది. అందుకు కారణమైన మీ కుటుంబాలను నేనెందుకు ప్రశాంతంగా ఉంచాలి చెప్పో? ఒకవేళ అలా ఉండనిస్తే నేను గోపీనంద ఉషల పెద్ద కొడుకుని ఎలా అవుతాను? అందుకే నా తల్లి పడ్డ బాధ మీకు తెలిసేలా చేయడం కోసం మీ ఇంటి పరువు అనుకున్న మీ పెళ్ళిని ఆపి ఆ పిల్లను నేను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు మా అమ్మ అనుభవించిన బాధ అంతా మీరు కూడా అనుభవిస్తారు. మీ పిల్ల ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, ఈ వయసులో ఇన్ని కష్టాలు తనకెందుకు వచ్చాయో అని మీ మీద నాకున్న కోపంతో నేను దాన్ని ఏం చేస్తానో అని, ఎప్పుడు ఏ నిమిషం ఏ వార్త వింటారో అని భయంతో మీరు ప్రతి నిమిషం చస్తూ బ్రతకాలి. పైగా అది ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడి చేతుల్లో ఇంత నరకం చూడ్డానికి, ఇలాంటి కష్టాలు అనుభవించడానికి కారణం మీరేనని తెలిసి, మీ పాపాలే దీనికి శాపాలే తగిలాయని తెలిసి, దీని తలరాతను చూసి మీరల్లాడిపోవాలి. ఎందుకో తెలుసా? నా తల్లి ఎలా అయితే తన బిడ్డ చనిపోవడానికి, తన భర్త మంచాన పడడానికి కారణం తన కుటుంబమే, తనకు తోడబుట్టిన వారే అని తెలిసి ఆ నిజం గుర్తొచ్చిన ప్రతిసారి ఎంత వేదననైతే అనుభవించిందో, మీ బిడ్డ బాధలకు కారణం మీరేనని అనిపించిన ప్రతిసారి ఆ వేదనంతా కూడా మీరు అనుభవించాలి. అందుకనే నేను మీ అందరినీ ఒక్క దెబ్బతో చంపగలిగే అంత శక్తిని సంపాదించినా సరే అంత సులువుగా మీరు చావడం ఇష్టం లేక నేను కావాలని ఇలా జీవితం మొత్తం మీకు శిక్షను విధించా. నేను మీరు చేసిన అన్యాయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు అనుకొని ప్రతి నిమిషం నాకు గుర్తుండాలి అనుకుంటూ, నాకు నా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేకుండా నేను ఎవరో అనే ఐడెంటిటీని దాచుకుంటూ నా కుటుంబానికి దగ్గరలో ఉన్నా సరే వారికి విడిగా దూరంగా ఉండి ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నా ఇన్ని రోజులు కూడా కేవలం అదంతా కూడా మీ మీద పగ నాకు ప్రతి నిమిషం గుర్తు రావడం కోసం మాత్రమే. చివరికి నేను అనుకున్నది సాధించా. మీ అందరినీ ఈరోజు నా ఇంటి ముందు దీనంగా నిలబెట్టా. నేను నా పగలో మొదటి విజయాన్ని సాధించా. నేను దీన్ని ఇక్కడితో అస్సలు ఆపను. ఇంత కుమ్మించి అనుభవించేలా చేస్తా. మీ కళ్ళల్లో కోపంతో కన్నీళ్లు కాదు బాధతో రక్తం వచ్చేలా చేస్తా అంటుంటే గోవిందం ఆ మాటలకు, అతని కోపానికి, ఉషపడ్డ బాధకు, మనవరాలు ఇప్పుడున్న పరిస్థితిని మొత్తాన్ని తలుచుకుంటూ ఆ మాటలు అన్నీ విన్న తరువాత అతను అలాగే గుండె పట్టుకుని నేల మీద ఎలాంటి చలనం లేకుండా కుప్పగూలి పడిపోయాడు. ఇంకోవైపు తేజ్కి మీటింగ్ జరుగుతున్న మధ్యలోనే అతని ఫోన్కి ఒక నోటిఫికేషన్ రాగానే అది చూసిన అతను వేగంగా మీటింగ్ మధ్యలోనే ఆపేసి కోపంగా ఆఫీస్ నుంచి బయటకు బయలుదేరాడు. ఏమండోయ్, మరిప్పుడు నంద మనసులో కోపాన్ని, ఆ పెళ్లికి కారణాన్ని తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయాలను తీసుకోబోతున్నారు? గోవిందం పరిస్థితి ఇప్పుడు ఏం కాబోతుంది? తను చనిపోతాడా?
బ్రతుకుతాడా? అసలు తేజ్ మీటింగ్ మధ్యలో చూసిన నోటిఫికేషన్ ఏంటి? అది ఎవరు పంపించారు? ఎందుకు అతనికి అంత కోపం వచ్చింది? అసలు ఇంతకీ అతను ఎక్కడికి బయలుదేరాడు? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథాకథనం ఎలా ఉందో బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.